ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే 78 ఇయర్ సెలబ్రేషన్స్లలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి దేవుడి నామమున మరియు మా కుటుంబ పక్షమున హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్. దేవుడిచ్చిన స్వాతంత్ర్యము అనగా దేవుడు మనలను పాపం అనే దాస్యము కింద పడకుండా లేదా ఇంకా ఈ దేశము యొక్క అనగా ఈ దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచిన దేవుడిగా మనము దేవుడిని చూస్తూ ఉన్నాం. అలనాడు ఇజ్రాయేలు ప్రజలుగా ఎంతో బానిసత్వంలో ఉన్న వారిని కూడా విడుదలను అనుగ్రహించినాడు. అదేవిధంగా భారతదేశాన్ని కూడా దేవుడు ఎంతగానో ప్రేమించినాడు. భారతదేశమును ఎంతగా ప్రేమించినాడంటే అనేకులను దేవుడి యొక్క మార్గములో తన యొక్క సొంత శిష్యుడిగా ఉన్న తోమ గారు ఈ భారతదేశానికి వచ్చినాడు. ఎందుకనగా దేవుడి యొక్క సన్నిధిని అనగా దేవుడు నశించిపోతున్న దానిని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, ఏ దేశంలో ఉన్న దేశపు వారు రక్షించబడాలన్న ఉద్దేశముతో దేవుడు తన యొక్క సొంత శిష్యులను లేదా దేవుడు తన సొంత కుమారుడిని పంపి ఆ యొక్క పరిచర్యను ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు వాగ్దానము, దేవుడు ఇచ్చిన వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. ఏంటిది ఈ యొక్క దేవుడిచ్చిన మనకు దేవుడు అనుగ్రహించిన స్వాతంత్ర్యము అనగా దేవుడు మనలను పాపములో నుండి విడుదలపరిచినాడు. కాబట్టి మనము తిరిగి మరి పరిశుద్ధతలో ఉండి దేవుడిని ఆరాధించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మిమ్ములను పరిశుద్ధులుగా ఉండటానికి నేను పిలువవచ్చి తిని అని అంటున్నాడు. మనము ఉన్నాం. మనము ఏలయనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు భక్తిహీనుల కొరకు అనగా పాపులమైన మన కొరకు చనిపోయినాడని లేఖన భాగంలో సెలవిస్తూ ఉంది. రోమా పత్రికను చూస్తూ ఉంటే రోమా పత్రికలో ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క అంశము అనగా ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క అంశము దాని యొక్క ప్రాముఖ్యత అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మనము ఈ విధంగా చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు స్వాతంత్రమును అనుగ్రహించినాడు. ఏ విధంగా స్వాతంత్రమును అనుగ్రహించినాడు? ఈ దినంన మనం వేసుకునే బట్టలు కానివ్వండి, మనం వేసుకునే ఏదైనా కానివ్వండి, దేవుడు మనకంటూ ఒక డెసిషన్ తీసుకుని ఆ యొక్క దానిని మనకు అనుగ్రహించినాడు. కొన్ని కుటుంబాలలో చూస్తూ ఉంటాం, స్వాతంత్రంగా ఉంటారు, అంటే విచ్చలవిడితనంగా ఉంటారు, ఎవరి మాట ఎవరు వినరు. కానీ దేవుడి మాట విన్నప్పుడు, అంటే మనుషుల మాట వినకపోవచ్చు, కానీ దేవుడి మాట వినకపోతే ఎంతో శ్రమలకు గురి అవుతామని ఈ దినము నా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ఎప్పుడైతే దేవుడికి ఇష్టంగా ఉంటామో ఆయన మనలను దాసులని పిలువక స్నేహితులుగా పిలుస్తున్నాడని యోహాను సువార్తలో జ్ఞాపకం చేయబడుతుంది. మనము దేవుడి ద్వారా దాసులము కాక దేవుడి ద్వారా మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం స్నేహితులుగా పిలువబడుతున్నాం. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉన్నది, యెహోవా మా తండ్రిగాడ, యేసుడు మా యన్నగాడ, మహిమగల శుద్ధాత్మ ఇట్టి వరుస తెలిపే కదా మా తోడ అని అంటూ ఉన్నాడు. అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, త్రిత్వమై ఉన్న త్రియేక దేవుడు మనకు తోడై ఉండి బలపరిచేవాడని ఈ యొక్క పాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. అందులో చాలా నాకు నచ్చిన ఒక మాట అందులో ఉన్నది, పరమ దేవదూతలు మా చుట్టాలు అని రాయబడుతూ ఉన్నది. అనగా దేవుడి యొక్క దూతలు మనకు అతిథులుగా ఉన్నారు. దేవుడి యొక్క దూతలు మనకు దేవుడు అనుగ్రహించి స్వాతంత్రమును జ్ఞాపకం చేస్తున్నాను. మనం పాపములో ఉన్నప్పుడు, మనం పాపము నుండి విడుదల పొందినప్పుడు దేవదూతలు సైతం మన ఎదుటకు వచ్చి వారి యొక్క పరిచర్యను మనతో కొనసాగిస్తారని జ్ఞాపకం చేస్తున్నాను. మనము మరలా పాపం అనే దాస్యము కింద చిక్కుకొనకుండా పరిశుద్ధతలో జీవించినప్పుడు, అందుకే మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆలయము పరిశుద్ధమైనది అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాస్తూ ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కావున మనము పరిశుద్ధమైన దేవుడి యొక్క సన్నిధిలో
మరి ఆయన యొక్క పరిశుద్ధతలో పాలివారమై ఉండి పాపములోనికి మరి దిగజారిపోకుండానట్లు దేవుడు మనకు సహాయమును అనుగ్రహించును గాక. దేవుడు అటువంటి కృపను దేవుడు మనతో పాటు ఈ లైవ్ వింటున్న వారిని, ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఎంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారో వారిని కూడా, అనగా నేను కామెంట్స్ చేయమని నేనే చెప్పాను. ఎందుకంటే ఏ విధంగా అంటే ఇంకా ముందుకు వెళ్ళాలో మానవులుగా మనము తెలుసుకున్నప్పుడు, అనగా మానవ దృక్పథంలో మనం తెలుసుకున్నప్పుడు ఇంకనూ కూడా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఎంతగానో అవకాశం ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత దేవుడు అనుగ్రహించే దానిని, అనగా దేవుడిచ్చిన తలాంతును వాడడంలో గొప్ప మర్మము దాగి ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క తలంతులను, అనగా దేవుడు మనకిచ్చిన దాన్ని మనం వాడుకుంటేనే దాన్ని పెరిగిస్తాడు, అనగా ఇంక్రీజ్ చేస్తాడు దేవుడు కూడా. అందుకే ఒక మనుషుని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విత్తనం పట్టుకొని ఆయన దాచిపెట్టినప్పుడు అది అక్కడ భూమిలో ఫలించదు. కానీ అది ఎప్పుడైతే భూమిలో పడుతూ ఉందో దాని యొక్క కాలక్రమేణా అది పెరగడం స్టార్ట్ అవుతుంది. అందుకే మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే సముద్రములో ఈ కొండను చూచి పడమన్నా పడుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అటువంటి కృప దేవుడు, త్రియేక దేవుని దీవెన, సమాధానకరమైన దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.